రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. పట్టుకోండి 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 పట్టుకోండి. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంత్ అన్న. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో, ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో, ఆ బలిదానాలను చూడగొల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో.
రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో దోసుకు తింటుంటే నగాదారిలో జనగోసలు చూసిండే నగాదారిలో ఆ దొంగల తరిమి పక్కం చేతిల పట్టిండే ప్రజాపాలన కోరే వంతన్నా. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. అనుమానిస్తున్నావు, మీ దోస్తుని అనుమానిస్తున్నావు, మమ్మల్ని అనుమానిస్తున్నావు. లక్ష్మీనారాయణ ఆర్ఎంపీ ఆమె చేసింది. నేను ఈరోజు 27వ వార్డులో గుట్టుముక్కల లక్ష్మణ్ ఝాన్సీ గారి వార్డులో మన శివకోటి శివ మా మిత్రుడు, మా సభ్యుడు, సన్నకారుడు కాబట్టి ఇవాళ తెలిసిన కౌన్సిలర్లందరికీ పిలిచి సన్మానం చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే మా పత్తుల లక్ష్మారెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆ బీసీ బిడ్డ అయిన చిలుకూరి సుధా వాళ్ళకి అవకాశం ఇచ్చి చైర్మన్ చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం మా బీసీ తరఫున. స్థానిక 27వ వార్డు మన గొట్టిముక్కల ఝాన్సీ గారి వార్డులో ఈ కేకుల సంబరాలు ఏర్పాటు చేసినటువంటి మన శివకోటి శివ వారి దంపతులు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాన్షీరామ్ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కేకుల సంబరాల పార్టీని కూడా మన శివ ఏర్పాటు చేసిండు. ఇవి మనం కాన్షీరామ్ గారికి ఇస్తున్నటువంటి గొప్ప నివాళులు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏది సాధించాలనుకున్నా కూడా వెంటనే సాధించగలుగుతాం. మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి మీ సమస్యలను తీర్చడం ముందంగా ఈరోజు 27వ వార్డు శాంతినగర్ నందు శివకోటి శివ మాట్లాడుతున్న కేక్ పెడుతుంది సంతోషాలు. శివకోటి శివ వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు గారికి, అదేవిధంగా మా మిత్రుడు అన్నగారు దేశీ సెక్యూరిటీ శ్రీలేఖ గారికి, అదేవిధంగా సోమగాన శ్రీను చంద్రకళ గారికి, అబ్దుల్లా గారికి మరియు చక్రీ గారికి, సోమగాన శ్రీను గారు, అన్న రాయపాటి వీటన్న గారికి, వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శివ ఈ వార్డు సభ్యుడు కావడం మనకు చాలా సంతోషం, చాలా అదృష్టం. తమ్ముడైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు నెల నుంచి మనకు చెప్తా ఉన్నాడు. అది ఈరోజు వెలువడింది. అందరము కలిసి చేయాలని చెప్పేసి తన కోరిక. అదేవిధంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ చేసినందుకు వారికి పేరు వార్డు శాంతినగర్లో శివకోటి శివ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కౌన్సిలర్లుగా ఎన్నికైన చక్రి, సోమగాని చంద్రకళ, గుట్టిముక్కల ఝాన్సీ, లక్ష్మణ్, అదేవిధంగా అబ్దుల్లా, ఆరిఫా అబ్దుల్లా, అదేవిధంగా అందరికి కూడా దేశిడి శేఖర్ రెడ్డి, మా అందరి ప్రాణమిత్రుడు దేశిడి శేఖర్ రెడ్డి, శ్రీలేఖల అందరికి కూడా భారీ ఎత్తున సన్మానం చేస్తూ కేక్ కట్ చేసిన శుభ సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బహుజన ఆశాదీపం మాన్యశ్రీ కాశీరామ్ జయంతి సందర్భంగా
శివకోటి శివ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం అందరం సమానమని, బహుజనులందరికీ కూడా న్యాయం జరుగుతుందని, బత్తుల లక్ష్మారెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ పదవులు ఇప్పించడంలో, పదవుల్లో కూర్చోబెట్టడంలో, స్థానిక సంస్థలలో ముందంజగా ఉండడంలో వారు చొరవ చూపుతూ ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా అదే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్తామని, ఎలాంటి పెరపచ్చలు లేకుండా కూడా మీకు అందుబాటులో ఉంటూ వార్డుల అభివృద్ధి, మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీని విజయపథంలో నడిపిస్తూ తెలంగాణలోనే ఆదర్శవంతంగా మిర్యాలగూడ ఉండే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని, మేమందరం కూడా కౌన్సిలర్లు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కాంశీరామ్ జయంతి సందర్భంగా 27వ వార్డులో గుట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్ అనే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సెలబ్రేషన్స్కి చేసిన అందరికీ, మహిళలకి, కౌన్సిలర్లందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన వార్డు ఓటర్లకి, అన్నదమ్ములకు అందరికీ, స్పెషల్గా శివకోటి ఇది మొత్తం సెలబ్రేట్ చేసేందుకు థ్యాంక్స్ అందరికీ. ఇలాగే అందరూ లక్ష్మణ్కి ఝాన్సీని సపోర్ట్ చేయాలి. అందరూ వార్డు డెవలప్మెంట్ కోసం కలిసి అందరూ ఉండాలి. థ్యాంక్స్.